రేపు ఆదివారం, అలానే పంచమి తిథి కూడా. పంచమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆదివారం పంచమి తిథితో కలిసి వస్తున్నటువంటి రోజు. ఈ పంచమి తిథి రోజున కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో నేను చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారి ఒంట్లో ఉన్న దరిద్రం, ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. సహజంగా ఆదివారం అనేది ఒక దుష్టశక్తిని తొలగించుకునే రోజు అని చెప్పుకోవచ్చు. అలానే ఆదివారం అంటే సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కూడా. చాలామంది ఆదివారం రోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు. కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే ఆదివారం రోజు నాన్ వెజ్ తినకుండా ఉండాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఆదివారం రోజు మాంసాహారాలు తీసుకోవడం అంత మంచిది కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం పంచమి తిథితో కలిసి వస్తున్నటువంటి సందర్భంగా ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి. సహజంగా కొంతమందికి ఆదివారం కానీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ ఒళ్ళంతా లేజీగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు. ఒకవేళ బలవంతంగా ఏదైనా పని చేసినా సరే అందులో మంచి విజయం అయితే కలగదు. అంతేకాదు వారు చేపట్టిన ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే వారు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలతో ఉంటారు. లేజీగా ఆలోచిస్తూ లేజీగా ఉంటారు. అంటే బద్ధకస్తులు అని అర్థం. ఎప్పుడు చూడు ఎప్పుడు తినాలి పడుకోవాలి అనే ఆలోచనల్లోనే ఉంటారు. ఒకవేళ ఏదైనా చెయ్యాలి అని మనసులోకి వచ్చినా సరే, ఏదైనా సాధించాలి చెయ్యాలి అని అనుకున్నా సరే ఆ పని ముందుకు వెళ్ళదు. ఆ ఆలోచన అక్కడితోనే ఆగిపోతుంది. అలా జరుగుతుంది అంటే కారణం చెడు దుష్టశక్తి ప్రభావం వల్లే. ఈ నెగిటివ్ ఎనర్జీ, చెడు దుష్టశక్తి అనేది మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఉండకుండా ఉండాలి అంటే ఒకవేళ ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి నరదృష్టిని కూడా తొలగించుకోవాలి అనుకుంటే రేపు ఆదివారం పంచమి తిథి రోజున కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారాన్ని పాటించండి. మీకు ఉండి నరదృష్టి, చెడు దుష్టగాలి ప్రభావం అన్నీ తొలగిపోయి గ్రహ దోషాలు, జాతక దోషాలు కూడా తొలగిపోయి మీకున్న బద్ధకం అనేది పోతుంది. అప్పుడు మంచి ఆలోచనలతో, పాజిటివ్ ఆలోచనలతో చాలా యాక్టివ్గా మీరు అన్ని పనుల్లో ముందుంటారు. ఏ పని చేసినా అందులో విజయం కలుగుతుంది. మీరు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. మీకుండే దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి రేపు ఆదివారం పంచమి తిథి రోజున మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారాన్ని పాటించండి. చాలామంది ఏదో సాధించాలి అనుకుంటారు, కానీ వారికి ఏ ఆలోచన తట్టదు. ఏది చెయ్యాలో అర్థం కాదు. ఏదైనా చెయ్యాలి అనుకుంటారు, కానీ ఏమి చెయ్యాలో అర్థం కాదు. అలానే రోజులు గడిచిపోతూ టైం వృధా అవుతూ ఉంటుంది. కానీ సమయం చాలా గొప్పది. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావటం చాలా కష్టం. అందుకే ప్రతి సెకండ్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క నిమిషం కూడా మనం వృధా చేయకూడదు. ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం మనం కాలాన్ని వృధా చేస్తే జీవితంలో ఏదీ సాధించలేము. కాలం, జీవితం చాలా విలువైనటువంటివి. ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రావు. అందుకే మనం ఎప్పుడూ కూడా జీవితంలో వృధా చేయకూడనివి ముఖ్యంగా టైం. ఈ టైంని వృధా చేయకుండా చాలా కష్టపడి మీరు అనుకున్నది సాధించగలిగితే మీకు ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు కష్టపడితే మీరు ఒకసారి సక్సెస్ అయ్యాక మీరు ఎంత సుఖపడినా నడుస్తుంది. కాబట్టి ఎప్పుడూ కాలాన్ని వృధా చేయకూడదు. అలానే మీ జీవితంలో ఉండే కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా మనం చేసే పనిలో వెనకడుగు అనేది వేయకూడదు. 10 మంది 10 విధాలుగా మాట్లాడుతారు, కానీ ఒకసారి సక్సెస్ని చూస్తే గనక మళ్ళీ మీ జీవితంలో ఎవరైతే మీ గురించి చెడుగా మాట్లాడారో వారే తిరిగి మీ గురించి మంచిగా మాట్లాడడం ప్రారంభిస్తారు. కాబట్టి ఈ సమాజంలో వ్యక్తికి కావాల్సింది డబ్బు మాత్రమే. ఎవరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవ్వరూ ఆలోచించరు. ఎవరి కష్టం వారిదే. ఒకసారి సక్సెస్ అయ్యాక ఖచ్చితంగా మీరు ఏమిటో, మీ గొప్పతనం ఏమిటో సమాజానికి అర్థమవుతుంది. మనం
ప్రయత్నించే సమయంలో ఎన్నో ఒడిదుడుకులను అలానే ఎన్నో మాటలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి భయపడి మీరు ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఏ మాటలకి కూడా భయపడి వెనక అడుగు వేయవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ఒకసారి మీరు ఫెయిల్ అయినా, రెండోసారి ఫెయిల్ అయినా, మూడోసారి కూడా అదే పట్టుదలతో ముందుకు సాగితే గనక ఇక మీ విజయాన్ని ఆపడం ఆ దైవం వల్ల కూడా కాదు. మన కష్టాన్ని, హార్డ్ వర్క్ని చూసి ఆ దైవం కూడా మన జాతకాన్ని మారుస్తాడు. మనకు ఖచ్చితంగా రాజయోగాన్ని కలిగిస్తాడు. కాకపోతే చేసే పనిలో మంచి డిసిప్లిన్ ఉండాలి, నమ్మకం ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. మీరు మొదలు పెట్టేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారో చివరికి సక్సెస్ని సాధించే వరకు అదే యాక్టివ్నెస్తో సాగిపోవాలి. అప్పుడే మీ జీవితంలో మీరు అనుకున్న ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇక మీ ఇంట్లో ఉన్న గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు అన్నీ తగ్గిపోవాలి అంటే, మీ జాతక దోషాలు తొలగిపోవాలి అంటే నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని రేపు ఆదివారం పంచమి తిథి రోజున ఈ పరిహారం చేయండి. అయితే ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. చాలామంది ఇవన్నీ నమ్మకూడదు అని అంటూ ఉంటారు. కానీ సహజంగా ఈ సృష్టిలో దైవశక్తి ఉంది అని ఎలా అయితే మనం నమ్ముతున్నామో దుష్టశక్తి కూడా ఉంది అని అదే విధంగా నమ్మాలి. ఎందుకంటే కనిపించని దైవాన్ని ఏ రకంగా నమ్ముతున్నామో కనిపించని దుష్టశక్తి ప్రభావాన్ని కూడా అదే విధంగా నమ్మాలి. దీనినే మనం ఇంగ్లీష్లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాము. పిలవడం ఏ రకంగా ఉన్నా సరే సమస్య మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ లేదు అని అనడం చాలా పొరపాటే. ఎవరి నమ్మకం వారిది, కానీ అన్నీ నమ్మడమే ఉత్తమం. అన్నీ అంటే మూఢనమ్మకాలు కాకుండా కొన్ని విషయాలు నమ్మవలసి ఉంటుంది. మన జాతకాలు, చక్రాలు, రాశి ఫలాలు ఇవి శాస్త్రమే కాకుండా సైన్స్ కూడా కొన్ని విధాలుగా గ్రహాల ప్రభావం అనేది మానవ జీవితం పైన ప్రభావం చూపుతుంది అని సైన్స్ కూడా నిరూపిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. అయితే రేపు ఏ పరిహారం చేస్తే మన ఇంట్లోని ఒంట్లోని దరిద్రం పోయి జాతక చక్రాలు కూడా యథావిధిగా తిరిగి జాతకంలో రాజయోగం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయ పైన 777 అని రాయండి. అంటే 3 7లు రాయండి. అది ఏ రెడ్ పెన్నుతోనైనా సరే, లేదా గ్రీన్ పెన్నుతోనైనా సరే, లేదా కాటుకతో అయినా పర్వాలేదు. అలా 777 అని రాసిన తరువాత ఆ నిమ్మకాయను తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, చదువుకునే పిల్లలు కానీ, లేదా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అయినా సరే, ఎవరికైతే ఇంట్లో హెల్త్ బాగుండదో, లేక ఎవరైతే ఎప్పుడూ లేజీగా ఉంటారో అలాంటి వారిపై నుండి 7 సార్లు వారి తల చుట్టూరా తిప్పండి. అంటే మనం దిష్టిని ఏ విధంగానైతే తీస్తామో ఆ విధంగా 7 సార్లు వారి తల చుట్టూరా తిప్పండి. ఎవరైతే ఇంట్లో ఎక్కువ ఆరోగ్య సమస్యలను, లేదా ఆర్థిక సమస్యలను, లేదా చీటికి మాటికి గొడవలు పడుతూ, లేదా చిరాగ్గా కోపంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారి పైనుండి కూడా ఈ నిమ్మకాయను 7 సార్లు తిప్పండి. అలానే నుదిటి భాగం నుండి కాళ్ళ భాగం వరకు 7 సార్లు దిగదూడ్చండి. అలా తూడ్చాక ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి రోడ్డు దగ్గర, అంటే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ఎవ్వరూ నడవని ఒక ప్రదేశంలోకి విసిరివేయండి. అంతే తప్ప అందరూ నడిచే ప్రదేశంలో పడేస్తే గనక మళ్ళీ ఈ నిమ్మకాయను ఎవరైనా తొక్కితే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వారిపైన నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. అప్పుడు ఇంకొకరికి హాని చేసిన వాళ్ళం అవుతాము. అంటే ఒకరికి హాని చేయడం వల్ల మనకు పుణ్యమేమో కానీ పాపం మాత్రం చుట్టుకుంటుంది. అందుకే ఎవరికి హాని కలగకుండా ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని, ఎవరూ తిరగని ఒక ప్రదేశంలోకి రోడ్డు దగ్గర నుండి విసిరివేయండి. అలా విసిరివేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న, ఒంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి, సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. కాబట్టి రేపు ఆదివారం పంచమి తిథి రోజున ఈ పరిహారాన్ని చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.